ఛానల్ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టోను విడుదల చేసింది, ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది. ప్రతి మహిళకు ₹1,00,000 సంవత్సరానికి ఇస్తానంటూ ఇట్లా ఉచితాల మీద, జనాకర్షక పథకాల మీద ఎక్కువ ధ్యాస పెట్టినట్టుగా మనకు కనిపిస్తున్నది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే భారతదేశపు బడ్జెట్ తోటి ఇవన్నీ నిర్వహించడం సాధ్యమేనా అని అనిపిస్తుంది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇవాళ అంటే నిన్న మేనిఫెస్టో విడుదలైంది. ఇవాళ హైదరాబాద్ పక్కన శివారులో ఆనుకుని ఉన్నటువంటి తుక్కుగూడలో పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతున్నది పార్టీ. ఈ సభకి 10 లక్షల మంది వస్తారని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి పార్టీ వర్గాల వారు చెప్తున్నారు. ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంటంటే, పోయినసారి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తుక్కుగూడ నుంచే ప్రచారం ప్రారంభించామని, అందువల్ల గెలిచామని, మళ్ళీ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే మళ్ళీ అలాగే గెలుస్తామని చెప్పి ఒక సెంటిమెంట్ అట. అది కూడా పత్రికల్లో రిపోర్ట్ అయింది. ఈ సెంటిమెంట్ ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వారికి పలానా చోట అని ఒక సెంటిమెంట్ ఉంటుందని, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం చేవేళ్ల నుంచి ఆయన ప్రారంభించేవాడు, అది కలిసి వచ్చిందని చెప్పి ఒక సెంటిమెంట్ అనమాట. రాజకీయ నాయకులు ఇలాంటి సెంటిమెంట్ ఉండటం చాలా సహజంగానే ఉంటుంది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇవాళ మనకి చాలా పత్రికల్లో, తెలుగులోను ఇంగ్లీషు పత్రికల్లోను, జాతీయ స్థాయి పత్రికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. పార్టీ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ అది, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అది. ఆ అడ్వర్టైజ్మెంట్ని చూస్తే అది ఏం మాట్లాడుతుందంటే, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏ నాయకులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందన్నది తెలుస్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఈ అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు, దాంట్లో మధ్యలో రాహుల్ గాంధీ, అటుపక్క ఎడం పక్కన రేవంత్ రెడ్డి గారు, కుడి పక్కన ప్రియాంక గాంధీ. కొంచెం పైకి జరిగితే, అలా జరిగితే చూస్తూ ఉండండి, ఇటుపక్క కుడి చేతి పక్క, అంటే మనకు కుడి చేతి పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. అటు ఎడమ చేతి పక్కకు చూస్తే అక్కడ మల్లు భట్టి విక్రమార్క గారి ఫోటో, అట్లాగే శ్రీపాద ఆయన ఫోటో, చిన్న సైజులు, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నా కూడా చిన్న సైజులో ఫోటోలు కనిపిస్తాయి. అలా కొంచెం పైకి పోతే జనజాతర అని చెప్పి అటు ఇంగ్లీష్లోను తెలుగులోను మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం అలా మీరు పైకి చూసినట్లయితే పైన కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. మొట్టమొదట మల్లికార్జున ఖర్గే గారి ఫోటో, తర్వాత ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి ఫోటో కనిపిస్తాయి. అటుపక్క ఇంకా ఇటు పక్క వస్తే కొంతమంది మంత్రుల ఫోటోలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వగైరా కొంతమంది మంత్రుల ఫోటోలు కనిపిస్తాయి. చిన్నవి, అంటే ఒక ₹10 బిళ్ళంత చిన్న ఫోటోలు మనకు కనిపిస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ బట్టి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలుస్తుంది. మనకు తెలంగాణ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారి చిత్రంతో దాదాపు సమానంగా మల్లు భట్టి విక్రమార్క గారి చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ, ప్రింట్ అడ్వర్టైజ్మెంట్లోనూ, తర్వాత విజువల్ అడ్వర్టైజ్మెంట్లో, ఛానల్స్లో వచ్చిన విజువల్ అడ్వర్టైజ్మెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి బొమ్మతోటి కొంచెం కుడి ఎడమగా చిన్నగా మల్లు భట్టి విక్రమార్క గారి ఫోటో కనపడుతుండేది. ఇప్పుడు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తే మల్లు భట్టి విక్రమార్క గారికి శ్రీపాద గారి కన్నా కూడా, దుద్దిళ్ళ శ్రీధర్రావు గారి ఫోటో కన్నా కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఎక్కువగా కనిపిస్తుంది. గమ్మత్ ఏంటంటే, ఇటు మల్లు భట్టి విక్రమార్క కానీ, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వాళ్ళు. మిత్రులారా, ఈ అడ్వర్టైజ్మెంటు అది చెప్పకుండానే కొన్ని విషయాలు మనకి అదే మాట్లాడుతుంది. అదేంటంటే, జాతీయ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి స్థానం పైన చిన్న రూపాయి బిళ్ళంతా, ఒక ₹10 బిళ్ళంతా ఉంటే, రాహుల్ గాంధీ గారి స్థానం అడ్వర్టైజ్మెంట్లో సగం ఆక్రమించి ఉన్నది. అంటే పార్టీ సోనియా గాంధీ కన్నా, మల్లికార్జున ఖర్గే గారి కన్నా రాహుల్ గాంధీ గారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కృషి చేయాలని చెప్పి కూడా పార్టీ చెప్తూ ఉంది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెప్పడం లేదు. అట్లాగే ఇండియా కూటమి కూడా మా ప్రధాని అభ్యర్థి ఫలానా అని చెప్పడం లేదు. కన్వీనర్గా ఉన్నటువంటి
మల్లికార్జున ఖర్గే పేరుగా కూడా చెప్పడం లేదు. కాబట్టి పార్టీలు అధికారికంగా చెప్పకుండానే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు. ఇవాళ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్ని స్థాయిల్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో మనకు తెలియవచ్చేటటువంటి విషయాలు ఇవి. మిత్రులారా, ఇలాంటి సామాజిక చర్చల కోసం, రాజకీయ చర్చల కోసం, అట్లాగే సాహిత్య చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.